హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వెరీ స్పెషల్ తినిన వెంటనే కరిగిపోయే పైనాపిల్ ఫ్రూట్ హల్వా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్కరోజైనా ఇది నైవేద్యంగా పెడతారు. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా పైనాపిల్ అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక కప్పు నిండా తీసుకొని మిక్సీ జార్లో వేసేసి మిక్సీకి పట్టేసుకున్నాను. తరువాత ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు అలాగే కొంచెం ద్రాక్ష వేసేసుకొని ఫ్రై చేసేసుకొని అవి పక్కన పెట్టేసుకున్నాను. అదే కడాయిలో 1 కప్ ఉప్మా రవ్వ వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా వేపుకుంటూ ఉన్నాను. ఒక 3 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో పెట్టుకున్న ఉప్మా రవ్వ బాగా వేపుకొని ఇంకా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో 1 కప్ షుగర్, హాఫ్ కప్ వాటర్ వేసేసి చక్కెర అనేది కరగబెట్టుకుంటున్నాను. చక్కెర వేసిన ఒక నిమిషానికి వేయించుకున్న రవ్వ కూడా వేసేసుకొని ఎక్కడ కూడా బంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోండి. 1 కప్ రవ్వకి 1 కప్ చక్కెర వేసుకున్నాను, సరిపోయింది. తక్కువైతే మళ్ళీ వేసుకోండి. నెక్స్ట్ రవ్వ బాగా బాయిల్ అవ్వడానికి 1 కప్ వాటర్ వేసాను. వెంటనే మిక్సీకి పట్టుకున్న పైనాపిల్ పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ బాయిల్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ గీ వేసేసుకొని అలాగే మళ్ళీ ఒక చిన్న కప్పు నిండా వాటర్ వేసుకోండి. ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ చేసేసుకొని 1 కప్ నిండా పైనాపిల్ పీసెస్ అయితే వేసేసుకున్నాను. ఫైనల్గా కొంచెం వాటర్లో సాఫ్రాన్ వేసి కలిపేసుకొని వేసేసుకున్నాను. అలాగే ఫ్రై చేసుకున్న జీడిపప్పు, ద్రాక్ష కూడా వేసేసుకుంటే సూపర్గా ఉండే పైనాపిల్ ఫ్రూట్ హల్వా రెడీ అయిపోతుంది. మీరు కూడా అమ్మకి ఒకరోజు ఇది నైవేద్యంగా పెట్టండి, చాలా బాగుంటుంది. మంచి కలర్ఫుల్గా ఉండే పైనాపిల్ ఫ్రూట్ హల్వానే నేను 6వ రోజు అమ్మకు పెట్టిన నైవేద్యం.